ఇప్పుడైతే మనం ఒక ట్రిక్కీ క్వెషన్ చూద్దాం. క్వెషన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్. ఓకే. ఇట్ టేక్స్ యూజర్ నేమ్ యాజ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. యూజర్ దగ్గర నుంచి యూజర్ నేమ్ అనేది రీడ్ చేసుకోవాలి. ఓకే. అంటిల్ యూజర్ నేమ్ ఈస్ బీటెక్ స్పార్క్. ఓకే. యూజర్ నేమ్ బీటెక్ స్పార్క్ అనేది ఎప్పటి వరకు అయితే మనం ఇయ్యమో, ఎప్పటి వరకు అయితే బీటెక్ స్పార్క్ అనేది యూజర్ నేమ్ మ్యాచ్ కాదో అప్పటి వరకు మనం యూజర్ నేమ్‌ని రీడ్ చేసుకుంటూనే ఉండాలంట. దిస్ ఈస్ ద కండిషన్. దీన్ని క్లియర్‌గా ఇంకొకసారి ఆలోచిస్తే, ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు అంటే యూజర్ నేమ్ అనేది బీటెక్ స్పార్క్ అనేది ఎప్పటి వరకు కాదో, మనం రీడ్ చేసిన యూజర్ నేమ్ అనేది బీటెక్ స్పార్క్ అనేది ఎప్పటి వరకు కాదో, అప్పటి వరకు మనం యూజర్ నేమ్‌ని రీడ్ చేసుకోవాలి. సరే, యూజర్ నేమ్‌కి నేను ఎన్ అనే వేరియబుల్‌ని అసైన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ కండిషన్ చెక్ చేయాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ నేను రీడ్ చేసుకున్న తర్వాత ఒక కండిషన్ చెక్ చేయాలి. ఏంటి? యూజర్ నేమ్ అంటిల్ యూజర్ నేమ్ ఈజ్ బీటెక్ స్పార్క్. అంటే అప్పటి వరకు బీటెక్ స్పార్క్ అయ్యేంత వరకు నేను యూజర్ నేమ్ రీడ్ చేసుకుంటూనే ఉండాలంట. సో, అలా ఒక కండిషన్ రాయాలి. వైల్ అనేది పెట్టేసుకొని లోపల కండిషన్ పెట్టేసుకోవడమే. వైల్ ఎన్ నాట్ ఈక్వల్స్ టు ఏంటిది? బీటెక్ ఎస్‌పిఏఆర్‌కే స్పార్క్ కోలన్ నేనేం చేయాలి? ఎన్‌ని రీడ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఎంటర్ యూజర్ నేమ్. సింపుల్‌గా నేనిప్పుడు దీన్ని రన్ చేస్తే నాకేమవుతుంది? అప్ టు బీటెక్ స్పార్క్ రీడ్ చేసుకునే వరకు బీటెక్ స్పార్క్ అనే ఇన్‌పుట్ ఇచ్చేంత వరకు నాకేమైద్దంటే, ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటది. ఒకసారి అయిపోయినాక హ్మ్. డన్ హ్మ్. సక్సెస్‌ఫుల్లీ అని ప్రింట్ చేద్దాం. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. నేనైతే యూజర్ నేమ్‌ని అడుగుతుంది. బీటెక్ స్పార్కే ఉంది. నేను వేరే నేమ్ ఇస్తా. ఎస్‌పిఏఆర్‌కే అని ఇస్తా. ఇప్పుడు చూసుకుంటే మళ్ళా అడుగుతుంది. సో, బీటెక్ అని ఇస్తా. ఇప్పుడు చూసుకుంటే మళ్ళా అడుగుతుంది. బీటెక్ స్పేస్ ఎస్ అని ఇస్తా. అయినా అడుగుతుంది. బీటెక్ స్పేస్ ఎస్‌పిఏఆర్‌కే. సో, నేనైతే ఇప్పుడు కరెక్ట్‌గా ఇన్‌పుట్ ఇచ్చేస్తున్నా. బీటెక్ స్పార్క్ అని ఇచ్చేస్తున్నా. అలా ఇస్తే నాకేమైపోవాలి? ఆగిపోవాలి. ఆగిపోతుందో లేదో చూద్దాం. ఆగిపోతే నాకేం ప్రింట్ అవ్వాలి? డన్ సక్సెస్‌ఫుల్ అని ప్రింట్ అయితది తర్వాత లాస్ట్‌లో. సో, ఇప్పుడైతే నేను ఎంటర్ కొడుతున్నాను. చూసుకుంటే డన్ సక్సెస్‌ఫుల్లీ. అంటే మనమైతే దీని ప్రోగ్రామ్ రాసేసాం. యూజర్ ఇన్‌పుట్ బీటెక్ స్పార్క్ అంటే సర్టెన్ నేమ్ అయ్యేంత వరకు మనం కావాలంటే అట్లా ఆ వైల్ లూప్‌ని రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక పోర్టల్‌లోకెళ్ళినప్పుడు ఆ పోర్టల్‌లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మ్యాచ్ అయ్యేంత వరకు మనకైతే లాగిన్ అనేది ఇవ్వదు. సో, అలాంటి కేసెస్‌లో మనం ఈ వైల్ లూప్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ కింద ఓకే. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం మనం. నేనైతే ఇప్పుడు దీన్ని కామెంట్స్‌లో పెట్టేస్తున్నా. ఐ థింక్ మీకైతే ఇది అర్థమైందనుకుంటున్నా. కావాలంటే ఒకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. క్వెషన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు టేక్ ఇన్‌పుట్ ఫ్రమ్ యూజర్. మనమంట ఒక ప్రోగ్రామ్ రాయాలంట. దేనికంటే మన యూజర్ కాడ నుంచి ఇన్‌పుట్ తీసుకోవడానికి మనమైతే ఒక ప్రోగ్రామ్ రాయాలంట. ఆ ఇన్‌పుట్ అనేది బీటెక్ స్పార్క్‌కి మ్యాచ్ అయ్యేంత వరకు మన కోడ్ అనేది ఇన్‌పుట్ తీసుకుంటూనే ఉండాలంట. ఎప్పటి వరకంటే అంటిల్ బీటెక్ స్పార్క్ మ్యాచ్ అయిందనుకో ఇంక చాలు ఓకే. అంతటితో టెర్మినేట్ అయిపోవాలి. సో, నేనైతే ఒక వేరియబుల్ తీసుకున్నా అండ్ వైల్ లూప్ క్రియేట్ చేసి దాని లోపల ఒక కండిషన్ పెట్టా. ఏమని? దట్ నేమ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు బీటెక్ స్పార్క్. ఎప్పటి వరకైతో ఎప్పటి వరకైతే నాకు మ్యాచ్ కాదో అప్పటి వరకు యూజర్ ఇన్‌పుట్‌ని రీడ్ చేసుకోవాలి కాబట్టి నేనిట్లా రాసుకున్నా. నా ఎన్ అనేది బీటెక్ స్పార్క్‌కి మ్యాచ్ కాలేదనుకోండి, ఇన్‌పుట్‌ని రీడ్ చేసుకోవాలి. సో, ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయితది. అగైన్ నేను నేమ్ గనక బీటెక్ స్పార్క్ అని ఇవ్వలేదనుకోండి కరెక్ట్‌గా,
అగైన్ మళ్ళా యూజర్ నుంచి ఇన్పుట్ అడుగుద్ది. అట్లా మనం ఎప్పటి వరకు అయితే కరెక్ట్గా ఇన్పుట్ ఏమో అప్పటి వరకు అడుగుతానే ఉంటుంది. సో ఇప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కరెక్ట్ అయ్యేంత వరకు యూజర్ నుంచి రీడ్ చేసుకోవాలి ఇన్పుట్ అని ప్రోగ్రామ్ రాద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యాజ్ ఇన్పుట్. అంటిల్ ఎప్పటి వరకు అట్లా రీడ్ చేసుకోవాలంటే యూజర్ నేమ్ ఈస్ బీటెక్ అండ్ పాస్వర్డ్ ఈస్ స్పార్క్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆ రెండు మ్యాచ్ అయ్యేంత వరకు నేనైతే యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతూనే ఉండాలంట. అలా ఉండడానికి నాకైతే ఒక ప్రోగ్రామ్ రాయాలి ఇప్పుడు. దీన్ని రాయడానికి ఒకసారి ఆలోచించండి. సేమ్ పైన లాజికే ఇక్కడ వాడతాము, జస్ట్ అండ్ అనే ఆపరేటర్ వాడతాం అంతే. నేనైతే మీరు పాస్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఎలా రాయాలో చెప్తాను. యూజర్ నేమ్కి నేను ఒక వేరియబుల్ తీసుకున్న ఎంటీ స్ట్రింగ్ని డిక్లేర్ చేసా. అండ్ యూజర్ పాస్వర్డ్కి ఎంటీ స్ట్రింగే తీసుకున్నా. నేనేం చేయాలి, రీడ్ చేసుకోవాలి యూజర్ నేమ్ని అండ్ యూజర్ పాస్వర్డ్ని. ఏం చేయాలంటే రీడ్ చేసుకోవాలి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ కూడా రీడ్ చేసుకోవాలి కదా. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యూజర్ నేమ్. ఒకసారి రీడ్ చేసుకోవాలా, మల్టిపుల్ టైమ్స్ రీడ్ చేసుకోవాలా, అప్ టు ఎంతవరకు రీడ్ చేసుకోవాలి? ఇది మల్టిపుల్ టైమ్స్ రీడ్ చేసుకుంటూనే ఉండాలంట. ఎప్పటి వరకు? అంటిల్ ఇట్ యూజర్ నేమ్ మ్యాచెస్ విత్ దిస్ అండ్ పాస్వర్డ్ మ్యాచెస్ విత్ దిస్. ఇలా నాకు ఇన్ఫినిట్ టైమ్స్ ఇలానే రీడ్ చేసుకుంటూ ఉండాలి, ఈ రెండు మ్యాచ్ అయ్యేంత వరకు అనేది కండిషన్ అయినప్పుడు సర్టెన్ కండిషన్ ఇచ్చి ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ మాత్రం ఆ కండిషన్ అనేది పాస్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలన్నప్పుడు మాత్రం మనం ఏం తీసుకోవాలి, వైల్ తీసుకోవాలన్నమాట. సో వైల్ యూజర్ నేమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీటెక్. యూజర్ నేమ్ బీటెక్ అనేది మ్యాచ్ అవ్వాలని చెప్పారు కదా. అండ్ ఇది ఒక్కటే కాదండి, ఇంకోటి ఏంటంటే పాస్వర్డ్ యూజర్ పాస్ నాట్ ఈక్వల్స్ టు ఆర్ పెట్టాలి. ఎందుకంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా నాకేమైందంటే మళ్ళీ అగైన్ రీడ్ చేసుకోవాలి. అంటే నాట్ ఈక్వల్ టు అంటే మనం ఏం కండిషన్ చెక్ చేస్తున్నాము, యూజర్ నేము కరెక్ట్గా లేదు అండ్ యూజర్ పాస్వర్డ్ కరెక్ట్గా లేదు అనే చెక్ చేస్తున్నాం. ఈ రెండిట్లో ఏది కరెక్ట్గా లేకపోయినా నేనైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు రీడ్ చేసుకోవాలి కాబట్టి ఆర్ అనేది పెడుతున్నా. యూజర్ నేమ్ అనేది కరెక్ట్గా లేకపోయినా ఆర్ యూజర్ పాస్వర్డ్ ఏంటిది, అది SPARK స్పార్క్. కోలన్ బెట్ట మర్చిపోకండి, స్టార్టింగ్లో అందరు చేసే మిస్టేకే కోలన్ మర్చిపోతారు. నేనైతే సరిగా ఇండెంటేషన్ అయితే ఇచ్చేసాను. అండ్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా అయిపోయింది అని చెప్పి ప్రింట్ చేయడానికి డన్ సక్సెస్ఫుల్లీ అని ప్రింట్ చేయడానికి ఇలా రాసుకున్నా. ఇప్పుడైతే ఒకసారి రన్ చేస్తున్నా. యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ అయితే నేను SS అని ఇస్తా, పాస్వర్డ్ అయితే SS అని ఇస్తా. ఇక్కడ చూసుకుని నాకు అగైన్ మళ్ళీ అడుగుతుంది. బీటెక్ అని చెప్పి కరెక్ట్గా ఇస్తా యూజర్ నేమ్, కానీ పాస్వర్డ్ మాత్రం తప్పిస్తా, స్మాల్ S ఇస్తున్నా. సో నాకు మళ్ళీ అడుగుతుంది. అలా మనం ఎప్పటి వరకు అయితే కరెక్ట్ ఇవ్వమో అప్పటి వరకు అడుగుతానే ఉంటుంది, మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతానే ఉంటుంది. ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడే మనకు బయటకు వస్తుంది. సో ఇప్పుడైతే నేను కరెక్ట్గా ఇద్దాం అనుకుంటున్నా. యూజర్ నేమ్ బీటెక్ ఇచ్చేసాను కరెక్ట్గా. పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి, క్యాపిటల్ SPARK ఇవ్వాలి కదా. సో కరెక్ట్గా ఇచ్చేసా.
ఒకసారి చూసుకుంటే ఎక్కడైనా రాంగ్ అయిందా? యూజర్ నేమ్ యూఎస్ఆర్ బిటిఈసిహెచ్. ఒకసారి మళ్ళీ ఇచ్చి చూద్దాం. బీటెక్ యూజర్ నేమ్ యూజర్ పాస్వర్డ్ ఎస్పిఏఆర్కే. చూసుకుంటే డన్ సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చేసింది ఈ లూప్లో నుంచి, వైల్ లూప్లో నుంచి. ఇలా మనం ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని ఆ కండిషన్ ఎప్పటి వరకు ట్రూ అవుతుందో అప్పటి వరకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు మనం ఈ వైల్ లూప్ వాడుకుంటాం. వెరీ సింపుల్. ఇలా మనం రియల్ లైఫ్ అప్లికేషన్స్లో కూడా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఈ లూప్స్ని వాడుకుంటాం మోస్ట్లీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు కనుక అర్థం కాకపోతే వన్స్ అగైన్ మళ్ళీ చూడండి. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఐ ట్రై టు రెక్టిఫై యువర్ డౌట్, ఆర్ ఇఫ్ నీడ్ I try to make another video on your doubt. Thanks for watching. Please like, share and subscribe. Don't forget to hit the bell icon. If you hit the bell icon, you get the latest updates. Thanks for watching.